హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ డాక్టర్ అరుణ బుర్రి, సీనియర్ ఫిజియోథెరపిస్ట్, గుంటూరు. ఫిజియోథెరపిస్ట్ ఎదుర్కొంటున్న అనేక సమస్యల గురించి మాట్లాడదాం అనుకున్నాం కదండి. ఒక ప్రాబ్లమ్ని ఈరోజు నేను మీకు షేర్ చేస్తాను. నాకు ఒక ఫోన్ కాల్ ద్వారా ఒక పేషెంట్ ట్రీట్మెంట్కి రావాలని అనుకున్నారు. ఆ పేషెంట్కి 2 years బ్యాక్ బైలేటరల్ టీకేఆర్ జరిగింది. ఓకే, ప్రస్తుతం తనకి సివియర్ షోల్డర్ పెయిన్స్తో ట్రీట్మెంట్కి రావాలనుకున్నారు. ఓకే, ఫైన్. ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే బాగా బార్గెన్ చేశారు. మేము కూడా మెడికల్ కాలేజీలో మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్గా చేస్తున్నామండి, ప్లీజ్ మాకు కన్సెషన్ ఇవ్వండి అని చెప్పి మేము 400 రూపీస్ ట్రీట్మెంట్ కాస్త 300కి అట్లా బార్గెన్ చేశారు. ఓకే, తర్వాత ఈవినింగ్ పేషెంట్ వచ్చారు. పేషెంట్ మార్నింగ్ రాలేదు, ఈవినింగ్ వచ్చారు. పేషెంట్ ఒక్కళ్ళే ట్రీట్మెంట్కి వస్తారండి అని చెప్పారు. పేషెంట్ వచ్చారు. వచ్చిన తర్వాత కూర్చొని ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు అనమాట. మొట్టమొదట షోల్డర్కి చేస్తుండగా మోకాళ్ళకు కూడా చేయమని అడిగారు. ఆ తర్వాత బ్యాక్ పెయిన్ చేయమని అడిగారు. ఆ తర్వాత కాళ్ళకి నొప్పులు చేయమని అడిగారు. అలాగే ఎల్బో జాయింట్స్, రిస్ట్ జాయింట్స్, చేతులు కూడా నొప్పులు అని చెప్పారు. నేను అల్ట్రాసౌండ్ పెట్టాను, ఐఎఫ్టీ పెట్టుకున్నాను, తర్వాత హీట్ థెరపీ ఇచ్చాను, వైబ్రేషన్ ఇచ్చాను. ట్రీట్మెంట్ జరుగుతుంది. ఇదంతా 300కేనండి. ఈ ట్రీట్మెంట్ జరుగుతుండగా పక్కనే ఆల్టర్నేట్గా నాకు ఇంకొక పేషెంట్కి ఓఏఎన్ఈ ట్రీట్మెంట్ జరుగుతుంది. ఆ పేషెంట్కి నేను ట్రీట్మెంట్ చేసుకుంటున్నాను. ఒక 3 days ట్రీట్మెంట్ అయ్యాక ఈ ఓఏఎన్ఈ పేషెంట్ ఎవరైతే ఉన్నారో తను రాలేదు ఆ రోజు. ఈ మామూలుగా ట్రీట్మెంట్ మొత్తం అయిపోవచ్చింది. అతను అడిగారు, ఏమ్మా నాతో పాటు చేయించుకున్న ఆవిడ రాలేదేంటి అని అడిగారు. అడిగితే నేను చెప్పాను, తెలియదండి, నేను కనుక్కుంటాను తర్వాత అని చెప్పాను. సరేనమ్మా, ఆవిడ ఎటు రాలేదు కదా, ఫస్ట్ నుంచి ట్రీట్మెంట్ చేస్తావు, నాకు ఫస్ట్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేయి, మళ్ళీ మిషనరీ అని ఫస్ట్ నుంచి పెట్టు అన్నారు. అంతే. నేను షాక్ అయిపోయి ఒక్క సెకండ్ బ్లాంక్ అయిపోయి తన వైపు అంతే చూస్తూ, ఏం మామగారు ఫిజియోథెరపిస్ట్ మీకు ఎలా కనిపిస్తున్నారండి, ఏం మమ్మల్ని పిక్కు తినాలనుకుంటున్నారా అని అన్నానండి. అంతే. ఇక ఆవిడ నవ్వేసేసి చక్కగా ఇంటికి వెళ్ళిపోయింది. 2 days తర్వాత ట్రీట్మెంట్ కూడా రాలేదు. ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి చేయలేదు కదా. ఇలా ఉందండి మన పరిస్థితి. ఏం చేద్దాం ఫ్రెండ్స్? మీకు ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయా? మీకు అయితే నాకు కమెంట్ రూపంలో నాకు పెట్టండి. నేను ఒకరోజు నా వీడియోలో మీ ప్రాబ్లమ్స్ కూడా నేను షేర్ చేస్తాను. మీ అందరికీ నా వీడియోస్ నచ్చుతాయండి. అలాగే త్వరలో నేను డాక్టర్స్ ఇంటర్వ్యూ చేయబోతున్నాను. ప్లీజ్ నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.